చాలామంది కార్తీక మాసం యొక్క గొప్పతనం, దాని యొక్క ప్రాధాన్యత ఇప్పటికీ ఎవరికి తెలియదు. సో, దాని గురించి ప్రతి పాయింట్‌కి మాట్లాడే ఈ ప్లాట్‌ఫామ్ దొరికింది. ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భారతీయ పండుగలు ఎక్కువ భాగం సూర్యుని అనుసరించి ఏర్పడతాయి. అయితే ఆయా మాసాల ఏర్పాటు మాత్రం చంద్రుని గమనాన్ని అనుసరించే ఉంటుంది. చంద్రుడు పౌర్ణమి నాడు కృత్తిక నక్షత్రంలో ఉండడంతో ఏర్పడిన మాసమే కార్తీకం. ఈ మాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత విశేషమైనది అని చోట్ల వర్ణించబడి ఉండటాన్ని మనం గమనించవచ్చు. చంద్రుని వెన్నెల తెల్లదనానికి పరాకాష్ఠ కార్తీక పౌర్ణమి. ఈ వెన్నెల తెల్లటి పెరుగుతో పోల్చబడింది. ఈనాటి చంద్రుని కిరణాలు అమృత తథ్యమై ఉంటాయన్నది మనకు ప్రత్యక్ష నిదర్శనం. అందుచేత ఈ మాసం చంద్ర ప్రాధాన్యత ఉన్న మాసం అని చెప్తారు. అయితే ఇప్పుడు అసలు ఈ కార్తీక మాసంలో ఉన్న గొప్పతనం చూద్దామండి. ఇప్పుడు కార్తీక మాసం ఎందుకు గొప్పతనం చూసామా? అయితే అసలు వేదకాలం నుంచి ఎందుకు పూజిస్తాం మొత్తం తెలుసుకుందాం. చంద్రమా మనసో జాతః అన్న వేదవాక్యానుసారం చంద్రుడు మనఃకారకుడు. అటువంటి చంద్రుని ఆరాధన ఈ మాసంలో విధించడం చాలా ఇంద్రియ నిగ్రహాన్ని పొంది మోక్షార్హతను పొందవచ్చని ఆధ్యాత్మిక అంతరార్థం. కార్తీక మాసానికి కౌముది మాసమే అని పేరు కూడా ఉంది. కౌముది అంటే వెన్నెల అర్థం. అంటే కార్తీక మాసం వెన్నెల మాసం అన్నట్టు. కార్తీకంలో వానల కడ అన్నది సామాన్యంగా వ్యవసాయదారులు చెప్పుకున్న సమత. ఈ సమత అంటే కార్తీకంలో వానల కడ అంటే కార్తీకం ప్రారంభమైన తర్వాత ఇక వర్షాలు పడవు. వర్షాకాలంలో ఉప్పొంగిన నదులు ప్రవాహాల ఉధృతి తగ్గుతుంది. ఆకాశం కూడా నిర్మలంగా ఉంటుంది. ప్రకృతి పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయి. కాబట్టి ప్రకృతి మనకు ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. దైవారాధనకు అత్యంత యోగ్యమైన మాసం కార్తీక మాసం. ఈ నెలలోనే ప్రాతఃస్నానం అంటే సూర్యోదయానికి ముందే చన్నీటితో స్నానాన్ని ముగించడం. అనంతరం తులసి ధాత్రి వృక్షాల ముందు దీపారాధన చేసి పూజలు నిర్వహించడం ఉత్తమమైన కార్యాలని శాస్త్రాల్లో చెప్పబడింది. ఆషాఢ శుద్ధి ఏకాదశి నాడు యోగనిద్రలోకి వెళ్ళే విష్ణుమూర్తి నిద్ర నుండి లేచే పవిత్ర దినం కార్తీక శుద్ధ ఏకాదశి నాడు. దీన్నే ఉర్ధాన ఏకాదశి అని కూడా అంటారు. కార్తీక దీపారాధన ఏం చేస్తారని చూద్దామండి. అగ్నిరన్న పాతు కృత్తికాసాన్ స్వగ్నిమాదగతీత కృత్తికా నక్షత్ర మగ్నిదేవత. ఇక్కడ నా సంస్కృత శ్లోకాలు ఉన్నాయి, సార్ ట్రై చేశాను. ఓకే అంటూ కృష్ణ యజుర్వేదం కృత్తిక నక్షత్రానికి దైవ అగ్ని అని చోట్ల చెప్పబడింది. దాని ప్రకారం ఈ మాసంలో అగ్ని ఆరాధన ప్రత్యేకం. అటువంటి అగ్ని ఆరాధనే కార్తీక దీపారాధన, కార్తీక దీపదానం. కార్తీక మాసంలో దీపదాన విశేష ఫలితాన్ని ఇస్తుంది. ఈ దీపాల మాసం. దీపం అజ్ఞానం అనే చీకటిని నివారించి జ్ఞానం అనే ప్రకాశాన్ని కలిగిస్తుంది. దీపదానం వలన లక్ష్మీ ప్రాప్తి కలుగుతుందని పద్మపురాణంలో చెప్పబడింది. పద్మపురాణం అంటే పురాణాలు మొత్తం ఏంటి మీకు తెలిసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అసలు పురాణాలు మొత్తం ఎన్ని ఉంటాయి మొత్తం కామెంట్ చేయండి. ప్రతి మనిషి 7 పుస్తకాలు చదవాలి. ఈ మాసంలో శివారాధన ఎక్కువ చేస్తుంటారు. ఎందుకు చూద్దారండి. ఆ కార్తీక మాసంలో నెలంతా ఎంతో నియమ నిష్ఠలతో శివకేశవులను ఆదరిస్తారు. పౌర్ణమి నాటి జ్వాలాతోరణం పాపాలను తొలగిస్తుంది. కార్తీక సోమవారాల్లో శివులిద్దరికీ ఎంతో ప్రీతికరమైనవి. నిష్టములతో సోమవార వ్రతాన్ని ఆచరించే వారికి శివకేశవుల అనుగ్రహం కలుగుతుంది. కేవలం శివకేశవులను ఆరాధించడమే కాదు, శక్తిని ఆరాధించడము కార్తీక మాసంలో మనం చూడవచ్చు. కార్తీక మాసం శరదృతువులో వస్తుంది. ఈ శరదృతువు ఆది పరాశక్తి ఉపవాసాలతోనే ప్రారంభమవుతుంది. అన్నింటికి మూలం అమ్మ, అందరికీ మూలం అమ్మ. అటువంటి అమ్మను ముందు పూజించుకొని ఈ కార్తీక మాసంలో శివకేశవులను పూజించడం అద్వైత భావం కలిగిస్తుంది. కార్తీక వనభోజనాలు చూద్దానండి. ఈ నెలలో ఉసిరి చెట్ల కింద భుజించడం ఆధ్యాత్మికంగానే కాకుండా మానసికంగానూ ఉత్సాహాన్ని కలిగిస్తుంది. అతిథి దేవోభవ అన్నది వేదం. ఒక్కరే తినడం మన సంస్కృతి కాదు.
సహనావభునత్తు అంటూ కలిసి భుజిద్దాం అన్న సూక్తిని ఆచరణలో పెట్టేది వనభోజనాలు కార్యక్రమం. అయితే మీరు ఎప్పుడైనా కార్తీక వనభోజనం పాల్గొన్నారా? పాల్గొంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అసలు ఏం చేస్తారు మీకు తెలిసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.